మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ICCలో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 23న మేడారానికి వెళ్లనున్నారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మ పూజాలను కలవనున్నారు. గద్దెలను యథావిధిగా ఉంచి సాంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. గిరిజన సాంప్రదాయం ముట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్నారు. జాతర పనులపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ICCలో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ నెల 23న మేడారానికి వెళ్లనున్నారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మ పూజారులను కలవనున్నారు. గద్దెలను యథావిధిగా ఉంచి సాంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. గిరిజన సాంప్రదాయం ముట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్నారు. జాతర పనులపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. చిన్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ అండగా నిలుస్తుంది. పుట్టుకతో తలెత్తిన గుండె వ్యాధులకు సర్జరీలు చేస్తూ వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు డాక్టర్స్. ఆర్థిక పరిస్థితులు సహకరించక ప్రైవేట్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని పేద మధ్యతరగతి ప్రజలకు నిమ్స్ తోడుగా నిలుస్తుంది. 4 ఏళ్లుగా ప్రతి ఏటా డాక్టర్ రమణ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తూ ఎంతో మంది పిల్లలకు సర్జరీలు చేస్తున్నారు. పుట్టుకతోనే కొంతమంది పిల్లల్లో గుండెలో సమస్యలు ఏర్పడుతుంటాయి. గుండెకు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడటం, కవాటాలు సరిగ్గా నిర్మాణం కాకపోవడం లాంటి వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు చిన్న పిల్లలు. కొందరికి పుట్టిన వెంటనే సర్జరీలు అవసరమైతే మరికొందరికి నిర్ణీత సమయంలో ఖచ్చితంగా సర్జరీ పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పుట్టుకతోనే పిల్లల్లో గుండె సంబంధ వ్యాధులు పెరగడంతో నిమ్స్ కార్డియో థొరాసిక్ విభాగం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లల్లో గుండె సమస్యలపై 2022 నుంచి ప్రతి ఏటా నిమ్స్లో వారం రోజులు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ప్రతి ఏటా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2022లో 9 మందికి సర్జరీలు చేయగా 2023లో 15, 2024లో 18, 2025లో 22 మందికి సర్జరీలు చేశారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న శిబిరంతో ఎంతో మంది చిన్నారులకు గుండె వ్యాధుల నుంచి దూరం చేశామన్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. రాబోయే రోజుల్లోనూ మరింత మంది చిన్నారులకు మేలు చేసేలా ట్రీట్మెంట్ ఉంటుందన్నారు బీరప్ప. చిన్న పిల్లలు ఒకరోజు పుట్టిన బిడ్డ లేకపోతే 4 నెలల బిడ్డ నుంచి 19 ఏళ్ల వరకు ఆపరేషన్ చేశారు. సో 4 ఏళ్ల పాపకి ఆపరేషన్ చేసి లాస్ట్ టైం అయితే ఒకరోజు బేబీకి ఆపరేషన్ చేశారు. ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్నదిగా హార్ట్ ఉంటుంది. ఎంత కష్టపడితే కానీ కుట్లు వేయాలి, ఎంత కష్టపడితే కానీ ఏదైతే కంజనైటల్ అనామలీ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా కరెక్ట్ చేయగలదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సర్జికల్ ఎక్స్పర్ట్ ఈస్ సో మచ్ నీడెడ్ టు ఆపరేట్ దిస్ కైండ్ ఆఫ్ హార్ట్స్. అండ్ లెట్ మీ థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, యాజ్ వెల్ యాజ్ అవర్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు for continuously supporting. The moment I said, sir, we are conducting a camp for a small children, I said, fine, and we are there. All these patients, whatever the 22 cases are done in this list. సొంత గడ్డపై చికిత్స అందించడం సంతోషంగా ఉందని, సర్జరీలు పూర్తయిన తర్వాత పిల్లల నవ్వులతో ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు డాక్టర్ రమణ. 3 ఏళ్లుగా జగిత్యాల జిల్లా నుంచి యూకేలో స్థిరపడిన డాక్టర్ రమణ ఆధ్వర్యంలోని వైద్య శిబిరం నిమ్స్కు వస్తోంది. ఇక్కడి వైద్యులతో కలిసి సర్జరీలు చేస్తున్నారు. ఈ ఏడాది అమెరికా, అబుదాబి, బెంగళూరుకు చెందిన వైద్యులతో ఆపరేషన్లు చేశామని తెలిపారు డాక్టర్ రమణ. చిన్నపిల్లలు ఏంటంటే హార్ట్ ఆపరేషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి పర్ఫెక్ట్.
And that is the step we can see or we want to see here, because NIMS is a premier institute, that this is the only institute who's providing cardiothoracic surgery in the public sector in the whole of Telangana, if I'm not wrong. Only public sector. Children's heart surgery వచ్చి ఏంటంటే there are corporate hospitals, but this the public institute, Nizams, is the only hope for many poor people and lower middle class and middle class people. There's no need for us to worry about upper middle class and rich people. They can travel anywhere, they can get the treatment they want. పేద మధ్యతరగతి ప్రజలకు ఈ ట్రీట్మెంట్ భారంగా మారుతోంది. పిల్లలకు కనీసం 7 నుంచి 8 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే 4 ఏళ్లుగా ఇలాంటి పేద మధ్యతరగతి ప్రజల కోసం నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అండగా నిలుస్తున్నారు. ఆరోగ్యశ్రీ, CMRF, LOCల కింద ఉచితంగా సర్జరీలు చేస్తూ పిల్లలకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు డాక్టర్లు. WC needs all the applaud for our team who has planned and we have evolved, as Dr. Amresh told, we have evolved, and the team from UK also might have observed that what is the evolvement over 4 years. Yeah, now we were scared that when Praveen told the visa got cancelled for the anesthetist, we thought what is our stand? Then we decided no, we are doing all the cases, so we'll continue the same. ఈ నెల 15 నుంచి 19 వరకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తే దాదాపు 500 మంది పిల్లలను తీసుకుని వచ్చారు తల్లిదండ్రులు. విదేశీ డాక్టర్లు కూడా ప్రతి ఏటా విదేశాల నుంచి ఈ శిబిరానికి వచ్చి ఉచితంగా సర్జరీలు చేస్తున్నారు. ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేసి తమ పిల్లలను కాపాడినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు తల్లిదండ్రులు. బాబుకి హార్ట్ TAPVC ప్రాబ్లం అని 3 డేస్కి తెలుసు. బాబు పుట్టిన తర్వాత అదే టైంలో నేను ప్రవీణ్ సార్ని వచ్చి కలిసినాను. సార్ ఉండి బాబు వెయిట్ పెరిగేదాకా ఆగుదాము, 8 kgs అయితే బాగుంటుంది, కొద్దిగా వెయిట్ చేద్దాం అన్నాడు. 3 months ఆగం, ఇప్పుడు 1 year. నేను 2 months అప్పుడు వచ్చి కలిసినాను సార్ని. అయితే బాబు ఇప్పుడు సర్జరీ చేసేసినారు. అక్కడ 6 to 7 lakhs అన్నారు, ఇక్కడ ఫ్రీగానే అయిపోయింది. మేము ముందే వచ్చినాను, బాబు కొద్దిగా ఆయాసంగా ఉంది సార్ అంటే 14th నుంచి క్యాంప్ ఉంది కదా, క్యాంప్లో చేసిద్దామంటే నేను ఒక 10 days ముందే వచ్చి అడ్మిట్ చేసుకున్నాడు. తగ్గేదాకా ఇక్కడే ఉండాలన్నాడు. తగ్గింది, ఆయాసం తగ్గిన తర్వాత సర్జరీ ఫస్ట్ డే మండే రోజు చేసినారు. LOC కూడా వచ్చింది మనకి, CMRFలో అప్లై చేయించినారు. అది కానీ 3 lakhs వచ్చింది, లెటర్ ఇచ్చేసి. ప్రాబ్లం హార్ట్లో హోల్ ఉందని తెలిసింది మాకు 6 months తర్వాత. ఈ నిమ్స్లో క్యాంప్ ఉందని వచ్చింది సార్, చూపిస్తే అడ్మిట్ చేసుకున్నారు సార్. ఇంత బాగానే జరిగింది సార్, సక్సెస్ఫుల్ అయింది సార్ సర్జరీ. ధన్యవాదాలు నిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ. ఏం కాలేదు సార్, ఫ్రీ. అయితే CM రిలీఫ్ ఫండ్ కింద కూడా అప్లై చేసుకోమన్నారు సార్, చేసుకొచ్చినాం. మా ఎమ్మెల్యే కూడా డన్యవాదాలు సార్. ఇప్పుడు బాబుకు 1.5 year, మాది వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్. బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉందనేసి వచ్చినాం ఇక్కడికి. 20 days అవుతుంది వచ్చి. ఇక్కడ వచ్చి చూపించిన తర్వాత క్యాంప్ పడిందని పేపర్లో ఇచ్చింది కదా, ఫ్రీ క్యాంప్ అనేసి. ఇక్కడికి వచ్చి చూస్తే ఆపరేషన్ చేయాలి అని చెప్పేసింది. ఆపరేషన్ 4 days అవుతుంది. బయట చూపించిన ఆపరేషన్ చేయాలి కానీ 6-5 lakhs అవుతాయి అని చెప్పిండ్రు. ఫ్రీలోనే అయింది, CM రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాం, ఆరోగ్యశ్రీలో అయిపోయింది. పిల్లలకు సర్జరీలు చేసిన వైద్యులకు, సిబ్బందిని సన్మానించారు నిమ్స్ డాక్టర్లు. ఏడాది మొత్తం కూడా గుండె చికిత్సలు చేస్తామని తెలిపారు నిమ్స్ డాక్టర్లు. హైదరాబాద్ నిమ్స్లో 2022 నుంచి ప్రతి ఏటా చిన్నపిల్లల గుండె చికిత్స కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్లు. యూకేతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన డాక్టర్లు సర్జరీలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పిల్లలను తీసుకొచ్చారు పేరెంట్స్. ఈసారి 500 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 40 మంది వరకు చిన్న సమస్యలున్నాయి. మరో 22 మందికి సర్జరీలు చేశారు నిమ్స్ డాక్టర్లు. ఏడాది మొత్తం నిమ్స్లో సర్జరీలు చేస్తామంటున్న కార్డియోథొరాసిక్ విభాగం అధిపతి డాక్టర్ అమరేశ్వర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నిమ్స్లో ఈ నెల 15 నుంచి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులున్న పిల్లలకి సర్జరీలు చేశారు. ఈ సంవత్సరం ఎంతమందికి సర్జరీలు చేశారు, ఎప్పటి నుంచి సర్జరీలు చేస్తున్నారు, ఈ సర్జరీలతో ఆ పేరెంట్స్కి ఎట్లాంటి బెనిఫిట్ అవుతుంది, బయటకి ఇక్కడికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది, ఈ అంశాలని నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగం HOD డాక్టర్ అమరేశ్వరరావు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది. సార్, ముందుగా క్యాంప్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. UK నుంచి కూడా ఒక బృందాన్ని పిలిపించారు. వాళ్ళు మీరు ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు, ఎన్ని సర్జరీలు చేశారు, ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఇది 4th క్యాంప్ అండి. గతంలో కూడా మన UK టీం ప్రతి సంవత్సరం వస్తున్నారు, మనం కోఆపరేట్ చేస్తున్నాము, ఇంకా ఈ క్యాంప్ జరుపుతున్నాము. ఒట్టి క్యాంపులోనే పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ అంటే చిన్నారి పిల్లలకి క్యాంపులోనే సర్జరీస్ చేస్తున్నాము అని కాదండి, త్రూఅవుట్ ద ఇయర్ చేస్తున్నాము. కాకపోతే ఈ క్యాంప్లో ఏంటంటే మనకి ఒక ఎగ్జామ్ లాగా అనుకోండి. అక్కడ నుండి బృందం వస్తున్నారు,
వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన గెస్ట్ ఎవరైనా వస్తే మనం ఇల్లు సర్దుకొని అంతా రెడీ చేసుకుంటాం. అలాగే మేము కూడా రెడీ చేయడం జరుగుతుంది. మన నర్సెస్ కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా, డాక్టర్స్ కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా మనకేమీ షార్ట్ కమింగ్స్ లేవు అని చెప్పుకోవడానికి అంతా ప్రాక్టీసెస్ అవనివ్వండి, ప్రోటోకాల్స్ అవనివ్వండి, ఇది బాగా చేయడం జరుగుతుంది. ఈసారి కూడా బృందం వచ్చారండి. ఒక్క మార్పు ఏంటంటే ఈసారి అక్కడ మత్తిచ్చే డాక్టర్స్కి వీసా దొరకలేదు. అయితే మేము ముందు అనుకున్నాము ఏమన్నా ఇబ్బంది అవుతుందా, వాళ్ళు ఏమైనా వర్క్ చేయగలుగుతారా ఏంటి అని. కాకపోతే మనం గత 3-4 ఇయర్స్లో ఎంత ఇవాల్వ్ అయ్యామంటే మనకి అసలు ఏమీ ప్రాబ్లం లేకుండా స్మూత్గా అయిపోయిందండి. స్మూత్గా అయింది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఫాస్ట్ ట్రాక్, అంటే ఇంతకుముందు 1 డే వెంటిలేటర్ మీద పెట్టడం, 2 డేస్ వెంటిలేటర్ మీద పెట్టడం జరిగేది. ఇప్పుడు అన్కాంప్లికేటెడ్ సర్జరీస్కి ఫాస్ట్ ట్రాక్, అంటే విదిన్ 1 డే, విదిన్ 1 అవర్ 2 అవర్స్ కూడా మనం పేషెంట్ వెంటిలేటర్ తీయడం జరిగింది. కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ప్రత్యేకంగా పెట్టామండి సార్ గురించి. కాంప్లెక్స్ కేసెస్ మనం చేయవచ్చా చేయలేమా అని కాదు, కానీ పేరెంట్స్ కూడా ఒక నమ్మకం దట్ మనం లండన్ తీసుకెళ్ళలేం కదా పిల్లల్ని, లండనే ఇక్కడికి వస్తుంది మన పిల్లల కోసం అన్నట్టు ఆ ధైర్యంతో కొన్ని కాంప్లెక్స్ కేసెస్ కూడా చేసామండి. అవి కూడా సక్సెస్ఫుల్గా మనం డీల్ చేయగలిగాము. సో చాలా బాగా జరిగిందండి. డాక్టర్ రమణ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. చాలా ఇవాల్వ్ అయింది టీం, చాలా ఇంప్రూవ్ అయింది. యూకేలో చాలా ప్రాక్టీసెస్ మనకంటే కొన్ని వేరేగా ఉంటాయండి. లాట్ ఆఫ్ ఆడిట్ ఇస్ దేర్. ప్రతి చిన్న విషయం కూడా చాలా ఆడిట్ చేస్తారనమాట. మనకి అన్ని రిసోర్సెస్ కొంచెం తక్కువ ఉండడం మూలంగా ఆ ఆడిట్ మనకి అంత చేత కాదు, కానీ ఆ ఆడిట్లో అయ్యే రిజల్ట్స్ మనకి బెనిఫిట్గా ఉండేట్టుగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారండి. ఇంకా అది మనకి చాలా బెనిఫిషియల్గా ఉంది. ఈ సంవత్సరం చేసినవేనండి, ఎప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ సంవత్సరం ఎన్ని చేశారు? ఇది 4th క్యాంప్ అండి. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 9 సర్జరీస్ చేసామండి, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు 15, థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు 18, ఈసారి 22 కేసెస్ చేసాం. అంటే ప్రతి సంవత్సరం నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయండి. కాంప్లెక్సిటీ అయితే అంతే ఉంది. ఈసారి గ్రోనప్ కంజనైటల్ హార్ట్ అంటారు, అంటే చిన్న వయసులో చేయాల్సిన ఆపరేషన్స్ పేషెంట్ ఏజ్ పెరిగిన తర్వాత చేయించుకుంటే అది కూడా ఒక విధమైన కాంప్లికేటెడ్ సర్జరీస్ అవుతాయి. సో గ్రోనప్ 2 కేసెస్ చేసాము, బట్ 22 సర్జరీస్ చేసామండి. ఆల్ దీస్ సర్జరీస్ ఆర్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. తెలంగాణ ఆరోగ్యశ్రీ అవనివ్వండి, క్యాంప్ ఆఫీస్ లెటర్స్ అవనివ్వండి, లేకపోతే లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అవనివ్వండి, లేకపోతే CMRF ఫండ్స్ కానివ్వండి. We are very thankful to government that government has given so much of support for pediatric chinnar surgeries కోసం. Surely I can tell, మనీ గురించి, ఎక్స్పర్టీస్ గురించి, ఫెసిలిటీస్ గురించి ఏం మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు బయట కూడా వేరే ప్రైవేట్లో కూడా చూపించుకుంటారు కదా, మీకు తెలిసినంత వరకు ప్రైవేట్లో దీని కాస్ట్ ఎంత ఉంటుంది, మనం ఎంత కాస్ట్ చేసినాం, వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అయింది? మామూలుగా మనకి తెలిసిన విషయమే, ప్రైవేట్లో ఒకసారి అడ్మిట్ అయితే ఆటోమీటర్ లాగా బిల్ ఎక్కడికి వెళ్తుంది, ఏ స్పీడ్తో వెళ్తుంది, ఎక్కడ ఆగుతుందో మనం చెప్పలేము. అది దట్ ఈస్ ఫర్ ష్యూర్. డెఫినెట్గా మనకి చాలామంది ఎస్టిమేట్స్ తీసుకొని వస్తారండి. మనం ముందు వెళ్తారు, ఎస్టిమేట్స్ తీసుకొని వస్తారు. జనరల్గా ఏ సర్జరీస్ కూడా ఇప్పుడు ప్రైవేట్లో 6 to 7 lakhs తక్కువ ఎవరూ చెప్పడం లేదండి. ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్ ఉన్నా కానీ చాలామంది ప్యాకేజ్ ఇంతవరకే వస్తుంది, మీరు అడిషనల్ 2 lakhs కట్టుకోవాలి, 4 lakhs కట్టుకోవాలి, 3 lakhs కట్టుకోవాలని చాలామంది కోపేమెంట్ చేస్తారు, ఇల్లీగల్ అయినా కానీ. ఇది వాస్తవమే, మనందరికీ తెలిసిన విషయాలు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం కూడా హై రిస్క్ కేసెస్ అయితే వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదని మేము ఇది చేయలేము అనరు, అవుట్ ప్రైస్ చేసేస్తారు. ఇది 10 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుందని చెప్పేస్తారు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫిగర్ చెప్తే ఎవరైనా కానీ అంత మనీ, ఎంత ఉన్నోళ్ళు అయినా కానీ అంత మనీ పెట్టే ఇది లేదండి ఈ మధ్య. సో అందుకనే డెఫినెట్లీ మనకి మామూలుగా కాంప్లికేటెడ్ కేసెస్ అయితే ఆల్మోస్ట్ 1/5 to 1/8 ద కాస్ట్ అవుతుందండి. ఇంకా మామూలుగా రెగ్యులర్ సర్జరీస్ కూడా మనం less than half the cost ఫర్ ద ఇన్స్టిట్యూట్, బట్ టోటలీ ఫ్రీ ఫర్ ద పేషెంట్స్ వీఆర్ డూయింగ్. చూశారు కదండి, నిమ్స్లో ఈ క్యాంప్ అనేది కొద్ది రోజులే ఉన్నప్పటికి కూడా ఎవరైతే దీనికి వచ్చి రిజిస్టర్ చేసుకున్నారో 500 మంది వస్తే వాళ్ళు ఎవరికైతే ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు నేను గుర్తించారో వాళ్ళందరికీ కూడా త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి సర్జరీస్ ఉంటాయని, ఎవరు కూడా ఇక్కడ చేయరనుకోవడమో లేకపోతే ఇక్కడ లేదనుకోవడం ఉండదు, కేవలం క్యాంప్లో మాత్రమే చేస్తారని అనుకోవద్దని, అందరికి కూడా త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళందరికీ కూడా అవసరమైన అందరికీ సర్జరీలు చేస్తామని చెప్పి డాక్టర్ అమర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. ఏడాది క్రితం రైలు ప్రమాదంలో గాయపడి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన విద్యార్థికి నిమ్స్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు.
కృత్రిమ కాళ్లను అమర్చి మళ్లీ నడిచేలా చేశారు డాక్టర్స్. ప్రభుత్వ సహకారంతో తమ కొడుకు నడవడంతో సంతోషం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. ప్రభుత్వ హాస్పిటల్లో మంచి వైద్యం అందిస్తున్నారని తెలిపారు రాహుల్ తల్లిదండ్రులు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు రైలు ప్రమాద బాధితుడు రాహుల్, అతని పేరెంట్స్. ప్రభుత్వ సాయం కోరడంతో కృత్రిమ కాళ్లు అమర్చేందుకు సహకరించారు సీఎం రేవంత్ రెడ్డి. తాను మళ్లీ నడవగలుగుతున్నానంటే కారణం సీఎం అన్నాడు రాహుల్. రాహుల్ అనే విద్యార్థికి హైదరాబాద్లోని నిమ్స్ డాక్టర్లు కృత్రిమ కాళ్లు అమర్చారు. గతేడాది ఉన్నత చదువుల కోసం రాజస్థాన్కు రైల్లో వెళ్తుండగా దుండగులు రైలు నుంచి తోసేశారు. దీంతో కింద పడి 2 కాళ్లు కోల్పోయాడు. 2 కాళ్లు అమర్చుకోవాలని తల్లిదండ్రుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అత్యాధునిక కృత్రిమ కాళ్లను అమర్చాలని నిమ్స్ డాక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంఆర్ఎఫ్ కింద 10 లక్షల విలువైన ఆర్టిఫిషియల్ లెగ్స్ ను హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లు రాహుల్ కు అమర్చారు. ప్రస్తుతం కృత్రిమ కాళ్లతో నడుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేశారు రాహుల్ పేరెంట్స్. చాలా మాకు అండగా ఉన్నారు సార్. మా అబ్బాయికి ఇంకా ప్రతి చదువుకో విషయంలో అన్నిట్లల్లో అండగా ఉంటానని వాళ్ళు మాకు ధైర్యాన్ని ఇచ్చింది సార్. మీరు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. మేము రుణపడి ఉంటాం సార్. రాహుల్ పేరెంట్స్ తో పాటు నిమ్స్ డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి రావడం మంచి సంకేతమన్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. రానున్న రోజుల్లో మరింత మంది ఈ సదుపాయాలు ఉపయోగించుకోవాలని అన్నారు. నిమ్స్ కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండే ఎక్విప్మెంట్ బయట దొరకాలి, వాళ్ళకి తెచ్చుకోవాలన్న కష్టమే అండి. సో నిమ్స్ నుంచి ఎప్పుడైతే వెళ్తుందో సో వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసి ఆర్టిఫిషియల్ లింబ్ ఇస్తారండి. అంటే ఇమాజిన్ అబ్బాయికి ఒక లైఫ్ ఇచ్చినట్టు అనమాట గవర్నమెంట్. సో ఆ లెగ్స్ వేసుకొని ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత బాగా తను ఫర్దర్ స్టడీస్కి చేసుకోవచ్చు. అండ్ ఈ వాంట్స్ టు బికమ్ ఎ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఈ వాంట్స్ టు ఇన్వెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లింబ్. దట్ ఈస్ గ్రేట్. అంటే ఇంకా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కాళ్ళు లేదనుకుంటే, ఇట్లాంటి ఆర్టిఫిషియల్ లింబ్ లేదా యాక్సిడెంట్లో పోయింది అనుకుంటే, సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్లో ఇలాంటి వాళ్ళకి మనము డెఫినెట్గా ముందుంటాము. 2 కాళ్లు కోల్పోవడంతో కృంగిపోయిన రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. మెకానికల్ ఇంజనీర్ తన కల అని, అది సాధిస్తాడని తెలిపాడు రాహుల్. H1B వీసా ఫీజు పెంపుపై కీలక ప్రకటన చేసింది అమెరికా ప్రభుత్వం. ప్రస్తుతం అమెరికాలోని H1B వీసాదారులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కొత్తగా అమెరికా వచ్చే వారికి మాత్రమే $1,00,000 ఫీజు నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు యుఎస్ అధికారులు. అమెరికాలో ఉన్నవారు తొందరపడి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే భారత్ సహా ఏ దేశంలో ఉన్నవారైనా తొందరపడి అమెరికా రావాల్సిన అవసరం లేదన్నారు. అమెరికాలో అక్రమ వలసలను తగ్గించడమే ట్రంప్ సర్కార్ లక్ష్యమన్నారు. వలసలు ఇలాగే కొనసాగితే అమెరికాకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు యుఎస్ అధికారులు. H1B వీసా ఫీజు పెంపుపై కీలక ప్రకటన చేసింది అమెరికా సర్కార్. ప్రస్తుతం అమెరికాలోని H1B వీసాదారులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కొత్తగా అమెరికా వచ్చే వారికి మాత్రమే $1,00,000 ఫీజు నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు యుఎస్ అధికారులు. అమెరికాలో ఉన్నవారు తొందరపడి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే భారత్ సహా ఏ దేశంలో ఉన్నవారైనా తొందరపడి అమెరికా రావాల్సిన అవసరం లేదన్నారు. అమెరికాలో అక్రమ వలసలను తగ్గించడమే ట్రంప్ సర్కార్ లక్ష్యమన్నారు. వలసలు ఇలాగే కొనసాగితే అమెరికాకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇక ట్రంప్ నిర్ణయంతో అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు యుఎస్ అధికారులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం భారతీయులను షాక్కి గురిచేస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఐటీ ఉద్యోగుల కలలు ఆవిరైపోతున్నాయి. H1B వీసా పొందాలనుకునే వారు $1,00,000 చెల్లించాలన్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో ఉద్యోగులతో పాటు ఐటీ సంస్థలపై కూడా భారం పెరగనుంది. భారతీయ ఉద్యోగులపై పడే ప్రభావంపై ఐటీ తెలుగు కౌన్సిల్ చైర్మన్ సందీప్తో నరేంద్ర ఫేస్ టు ఫేస్.
H1B వీసాపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియన్ స్టూడెంట్స్కైనా ఇటు ఐటీ ఎంప్లాయీస్కైనా ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది? ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా లేదంటే షార్ట్ టర్మ్నే ఇబ్బంది పడే అవకాశం ఉందా? దీనిపైన వల్ తెలుగు ఐటీ చైర్మన్ మనతో ఉన్నారు. వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకుందాము ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది. ట్రంప్ మనం చూస్తూనే ఉన్నాము, టారిఫ్లు అన్నాడు, ఇప్పుడు H1B వీసాపై కూడా 1500 ఉన్నది $1,00,000 చేశాడు. సో ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది దీనివల్ల? అంటే ఐటీ ఇండస్ట్రీలో మెజారిటీ పాత్ర పోషించేది మనం చూసుకున్నట్టయితే తెలుగు కమ్యూనిటీ అని చెప్పొచ్చు. సో అట్లాంటి తెలుగు ఐటీ కమ్యూనిటీకి ఈ యొక్క నిర్ణయం, ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో $1,00,000 కట్టేసేసి, అంటే వీసా ఫీజు కోసమే, H1B వీసా ఫీజు కోసమే $1,00,000 ఒక కంపెనీ కట్టాల్సిన పరిస్థితి రావడం అన్నది డెఫినెట్గా కూడా ఇది మేము అంటున్నది ఒక టాలెంట్ పైన గన్ పెట్టడం అని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా అంటే H1B వీసాస్ కోసము వెళ్ళేటువంటి డ్రీమ్స్ ఎంతోమందికి ఉంటాయి. ఒక ఐటీ ఎంప్లాయీని మనం చూసుకున్నట్టయితే ఒక 3 రకాలైనటువంటి అంటే థాట్స్, వాళ్ళకు ఉండేటువంటి డ్రీమ్స్ ఉంటాయి. ఒకటేమో ఇమీడియట్గా వాళ్ళకి వచ్చేటువంటి పర్క్ ఏంటిదంటే వాళ్ళ యొక్క శాలరీ ఇంక్రిమెంట్. రెండో విషయం వాళ్ళ యొక్క బ్యాండ్ లెవెల్ ఇంక్రిమెంట్. ఒకవేళ మేనేజర్ స్థాయి ఉంటే సీనియర్ మేనేజర్ ఉంటే అసోసియేట్ డైరెక్టర్, అట్లా ఆ బ్యాండ్ లెవెల్ ఇంక్రిమెంట్. మూడో విషయం వచ్చేసరికి ముఖ్యంగా ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీకి వాళ్ళు ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ పైన వర్క్ చేద్దాము అనేటువంటి ఆలోచన చాలామందికి కూడా ఉంటుంది. సో అట్లాంటి క్రమంలో ఒక ఐటీ ఎంప్లాయీస్కి ఒక పెద్ద అంటే ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐటీ కంపెనీగా మనం చూసుకున్నట్టయితే హైర్ చేసేదానికన్నా ముందే ఒక వీసా ఫీజ్ కింద $1,00,000 ఆ ఐటీ కంపెనీ పే చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మనకున్నది 6,000 అంటే $5,000 to $6,000 వీసా ఫీజు ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 20 రెట్లు ఎక్కువ, అంటే $1,00,000 ఒక కంపెనీ పే చేయాలి ముందే. అక్కడ యావరేజ్ శాలరీస్ మనం చూసుకున్నట్టయితే యూఎస్లో గనక అరౌండ్ 80,000 to 1,00,000 తర్వాత ఒక 2,00,000 ఈ టైప్లో వాళ్ళకి శాలరీస్ అన్నవి ఉంటాయి. ఆ శాలరీస్ మనము తో పాటు ఆ కంపెనీకి అడిషనల్ బర్డెన్ ఈ $1,00,000 పడతా ఉంది. సో ఈ అడిషనల్ బర్డెన్ అన్నది డెఫినెట్గా ఎంతవరకు కంపెనీస్ తీసుకుంటాయి అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అమెరికాలో చదువుకోవడమైనా, అమెరికాలో జాబ్ చేయడమైనా ఇండియన్స్కి పెద్ద డ్రీమ్. అక్కడే చదువుకోవాలి, అక్కడే జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దీనికి రీజన్ ఏంటంటారు? అలాంటి వాళ్ళకి మన తెలుగు పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? సో డెఫినెట్గా ఈ యొక్క ప్రొక్లమేషన్తోని మనకి ఈ $1,00,000 ప్రొక్లమేషన్ అన్నప్పుడు పెద్ద కంపెనీస్ అఫోర్డ్ చేయగలుగుతుండొచ్చు. అంటే పెద్ద కంపెనీస్ దే మే, బట్ మిడ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ కంపెనీస్ని మనం చూసుకున్నట్టయితే దట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అంటే ఒక $1,00,000 అతనికి పర్ యానం ప్యాకేజ్తో పాటు, అంటే అతని విలువతో పాటు ఇంకొక $1,00,000 ఒట్టి ఈ వీసా ఫీజ్ కోసమే కట్టడం అన్నది డెఫినెట్గా అది పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ. కాకపోతే ఈ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ ఉంటుంది అనేటువంటి మాత్రం మనం అనుకోవడానికి లేదు. బికాజ్ అందరూ ఐటీ కంపెనీస్కి, ప్రపంచానికి తెలిసిన విషయం ఇండియన్ టాలెంట్ సత్తా అందరికీ తెలుసు. ఇండియన్ టాలెంట్ సత్తా ఆల్రెడీ ప్రూవ్ చేసినాము. హార్డ్ వర్కింగ్ టాలెంట్, క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేటువంటి టాలెంట్గా మనం ఎప్పుడో ప్రూవెన్. సో ఒకవేళ అక్కడ ఇట్లాంటి రూల్స్ పెడితే కనుక లోకల్ ఎంప్లాయ్మెంట్ని తీసుకోవాలి. వాడు లోకల్ ఉద్యోగులను తీసుకొని వాడిని ట్రైన్ చేసి నెక్స్ట్ లెవెల్ పోవాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా కూడా అక్కడ ఉండేటువంటి లోకల్ టాలెంట్ని మనం కంపేర్ చేసుకుంటే ఇండియన్ టాలెంట్ అండ్ ఇంటర్నేషనల్ టాలెంట్ ఏ కంట్రీ అన్న తీసుకోండి, డెఫినెట్గా కూడా మనం ముందున్నాం. సో ఇది లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్గా కాదు అని మనం చెప్పొచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఆన్సైట్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఫస్ట్ చూస్ చేసుకునేది అమెరికా. అలాంటి వాళ్ళకి టెంపరీగా ఫుల్ స్టాప్ పడ్డట్టే. బట్ అమెరికాలో ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటారు? అయితే అంటే ఫుల్ స్టాప్ పడింది అని మనం చెప్పుకోవడం కన్నా కానీ కామా పడింది అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా కూడా మనకి ఆపర్చునిటీస్ ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఎన్నో ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈవెన్ మనం చూసుకున్నట్టయితే నిన్న రాత్రి నుంచి కూడా వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్కి ఎన్నో మెయిల్స్ మా దగ్గర రన్ అవుతూ ఉన్నాయి అండ్ ఎన్నో మెసేజెస్ రన్ అవుతూ ఉన్నాయి. సో చాలామంది కూడా ప్లాన్డ్ వెకేషన్ బయటి కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే జేపీ మార్గన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా పెద్ద కంపెనీస్, మేజర్ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్కి కమ్యూనికేషన్ చేసింది. ఏమని చేసింది అంటే వేరే
కంట్రీస్లో ఉంటే ఇమీడియట్గా మీరు అంటే ఇంటర్నల్ కంట్రీకి అంటే యూఎస్కి వచ్చేసేయండి అని చెప్పి మెయిలర్స్ రన్ చేసింది. ఒకవేళ ఇంటర్నేషనల్ ప్లాన్స్ ఉంటే కనుక పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పింది. ఎందుకంటే ఎట్లాంటి రూల్ వస్తుందో అని చెప్పి కంపెనీస్కి కూడా భయం పట్టుకుంది. అండ్ అట్లాంటి రిసోర్సెస్ని ఇమీడియట్గా కూడా బయటికి పంపించేసినారు అనుకోండి, ఈధర్ అడిషనల్ కాస్ట్ అన్న పెట్టాలి, ఆ రిసోర్స్ని వదులుకోవాలి. సో చాలా ప్లేసెస్లో అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీ దొరికిన వాళ్ళు ఏంటిదంటే టాప్ ఫిల్టర్డ్ లేయర్, అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీ దొరికింది అంటేనే ఫిల్టర్ లేయర్, అంటే వాళ్ళకు ఒక మంచి స్కిల్ ఉండే వాళ్ళనే అక్కడ పెడతారు. సో ఇట్లాంటి లేయర్ని వదులుకోవాలని ఎవరు చెప్పుకోరు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అయితే మనం అనుకోవడానికి లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడైతే పానిక్ సిచ్యువేషన్ అయితే ఈ యొక్క స్టేట్మెంట్తోని మొత్తం అంతా నెలకొల్పింది అని చెప్పొచ్చు. మీద నెక్స్ట్ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి? అంటే ట్రంప్ ఏమన్నా మాట వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా, లేదంటే ఇది ఎన్ని డేస్ వరకు ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా? సో ఆబ్వియస్గా అంటే లాంగ్ టర్మ్ అయితే ఉండదు అనేటువంటిది మాత్రం అది వెరీ క్లియర్. లాంగ్ టర్మ్లో ఏ కంపెనీ కూడా, ఈవెన్ మేము కూడా కంపెనీస్ నడిపిస్తూ ఉంటాం, మా ఎంప్లాయీని నేను అడిషనల్గా కాస్ట్ పెట్టి అండ్ ఆబ్వియస్గా కూడా నేను ప్రాఫిట్ చూస్తా. ఇట్స్ అ ప్రాఫిట్ బేస్డ్ కంపెనీ. సో ప్రాఫిట్ చూస్తూ ఉంటా. అక్కడ నాకు అడిషనల్గా వీసా కాస్ట్ కంపెనీకి పడుతున్నప్పుడు అండ్ టాలెంట్, క్వాలిటీ టాలెంట్ దగ్గర నాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఆ కంపెనీస్ కూడా ఈవెన్ యుఎస్ నుంచి తరలిపోయి వేరే డెస్టినేషన్స్ చూసుకునేటువంటి అవకాశం వాళ్ళకే డైరెక్ట్ ఉంది. అది మరి అక్కడ ఉండేటువంటి లీడర్షిప్ ఎందుకు చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు. కాకపోతే వేరే డెస్టినేషన్స్ కూడా ఈవెన్ మనము కూడా ఇప్పుడు ఆఫ్రికన్ మార్కెట్ చూడండి, ఆఫ్రికన్ కాంటినెంట్లో పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాని తర్వాత యూరోపియన్ మార్కెట్ ఉంది, మిడిల్ ఈస్ట్ మార్కెట్ ఉంది. సో వాటిపైన కూడా మొన్ననే అశ్విని వైష్ణవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, వేరే దీనిపైన కూడా ఫోకస్ చేయాలని చెప్పి. సో వేరే జియోగ్రాఫికల్ లొకేషన్స్ పైన కూడా ఇండియా ఫోకస్ చేస్తుంది. సో టాలెంట్ అన్నది టాలెంట్ పైన గన్ను పెట్టినంత మాత్రాన ఇమీడియట్గా ఇదని కాదు, అక్కడ ఉండేటువంటి కంపెనీస్కి అవసరం మన పైన ఎంతకైనా ఉంది. కెమెరామెన్ సాయి కిరణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. రేపటి నుండి 30వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. వరంగల్లో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై హైదరాబాద్లో సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయన్నారు. తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేసేలా సంబరాలు చేస్తామన్నారు. బతుకమ్మ సంబరాలకు భారీ ఏర్పాట్లు చేశామంటున్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో హరిత ఫేస్ టు ఫేస్. పువ్వులని పూజించే ప్రత్యేకమైన పండుగ తెలంగాణ సొంతం, అదే బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను కూడా అరేంజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఇటు బతుకమ్మ సంబరాలను చాలా గ్రాండ్గా చేసేందుకు ప్లాన్ చేశారు కదా. ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయే సంబరాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ చేయబోతున్నారు, కళాకారులకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? నిజమే, బతుకమ్మ పండుగ తెలంగాణకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగని ఈసారి చాలా సహజ సిద్ధమైన వాతావరణంలో చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గౌరవ మంత్రివర్యులు ఆ మాటే చెప్పారు. అందరితో దానికి కొద్దిగా ప్రేరణ కూడా ఇచ్చే సందర్భాలలో చాలాసార్లు మాట్లాడారు. ఏంటంటే డీజేలు కానీ ఆర్టిఫిషియల్ సౌండ్స్ని కానీ యూజ్ చేయకుండా ప్రకృతి ఒడిలో పల్లె పడుచులు ఆడేటటువంటి బతుకమ్మ ఎలా ఉంటుందో అలాగే నిర్వహించాలి. ఎక్కువలో ఎక్కువగా మనము మైక్ సెట్, కొద్దిగా లైటింగ్ మాత్రమే పెట్టాలి, డీజేలను అసలే పెట్టొద్దు అని కూడా జూపల్లి కృష్ణారావు సార్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే రేపు సద్దుల బతుకమ్మ ఆరంభ కార్యక్రమం 1000 స్తంభాల గుడిలో మనకు ప్రారంభం కాబోతుంది. ఈ 1000 స్తంభాల గుడిలో కార్యక్రమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మన సాంస్కృతిక శాఖ మాత్యులు, ఇంకా ఆ జిల్లా మంత్రులు కూడా విచ్చేస్తున్నారు. అక్కడ 1000 స్తంభాల గుడిలో సెలబ్రేషన్ ప్రారంభమైన తర్వాత దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఇంపార్టెంట్ టూరిజం వాల్యూ ఉన్న ప్లేసెస్లో బతుకమ్మ చేయాలనేది ఈసారి స్పెషల్. అంటే టూరిజంని ఫోకస్ చేయాలనే దాని మీద ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్లో రేపటిది అంటే 21వ తేదీ నాటిది చాలా విశేషంగా చేయబోతున్నాం. తర్వాత 28వ తేదీ ఎల్బీ స్టేడియంలో 60 ఫీట్లకి పైగా బతుకమ్మని చేయాలని, తర్వాత
10,000 మందికి పైగా ఆహ్వానించి వాళ్ళని బతుకమ్మలో ఇన్వాల్వ్ చేయాలని, తద్వారా గిన్నీస్ రికార్డు కోసం కూడా ప్రయత్నించాలని టూరిజం శాఖ ప్రయత్నం చేస్తుంది. అట్లాగే వివిధ జిల్లాలలో, ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలో చారిత్రక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో కూడా బతుకమ్మని సెలబ్రేట్ చేయాలని, ఇంకా నార్త్ తెలంగాణలో చాలా చోట్ల, ఉదాహరణకి మహబూబ్ నగర్లో శిల్పారామం ఉంది. అక్కడ అంటే ఇక్కడ హైదరాబాద్లో లాగానే మహబూబ్ నగర్లో కూడా శిల్పారామం ఉంది, పిల్లల మర్రి ఉంది, అక్కడ సెలబ్రేట్ చేయాలని. తర్వాత కాళేశ్వరం టెంపుల్ దగ్గర కూడా బతుకమ్మని ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. తర్వాత భద్రాచలం గుడిలో కూడా, గుడి దగ్గర కూడా నిర్వహించాలని ఒక ప్లాన్ ఇచ్చారు సాంస్కృతిక శాఖ స్పెషల్ సిఎస్ గారు. వీటన్నింటిలో కూడా చివరికి జరిగేటటువంటి ఒక బతుకమ్మ అంటే పూల ర్యాలీ లాంటిది మనము హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద కూడా జరుగుతుంది, అది 30th రోజు ఉంటుంది. వీటన్నింటిలో కూడా స్పెషల్ ఫోకస్ ఈసారి ఎల్బీ స్టేడియంలో జరిగేటటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా చేసేటటువంటి బతుకమ్మ పండగ ఉంటుంది. దీంట్లో చాలామంది స్త్రీలను, మహిళామణులను గ్యాదర్ చేయడం కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ రవీంద్ర భారతిలో కూడా 9 రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలు ఉండబోతున్నాయి. మహిళలకు ఏం చెప్తారు? బతుకమ్మ పండగ అన్ని చోట్ల సెలబ్రేట్ చేయమని చెప్పాము. ఎక్కడ అవసరాలను బట్టి, ఎక్కడ అవకాశాలను బట్టి ఆ సెలబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రతిరోజు, అంటే ఇప్పుడు 9 రోజులు కాకుండా ఈసారి ఒక రోజు ఎక్కువగా వచ్చింది, 10 రోజులు బతుకమ్మ సెలబ్రేషన్ రవీంద్ర భారతిలో ఉంటుంది. రవీంద్ర భారతికి వచ్చి మేము ఆడతాము అని కొంతమంది అడిగారు, వాళ్ళకి అవకాశం కూడా ఇస్తాము. తర్వాత రవీంద్ర భారతి ఆఫీసు బృందం కూడా ఒకరోజు కనీసం ఆడుతుంది. ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, కార్పెటింగ్ ఉంటుంది, మైక్ సిస్టము, ఇవన్నీ ఇల్యూమినేషన్ ఉంటుంది. ఇదంతా చాలా గ్రాండ్గా రవీంద్ర భారతిలో కూడా 9 రోజులు 10 రోజులు సెలబ్రేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తంగా అయితే తెలంగాణలో బతుకమ్మ సంబరాలను చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా టూరిజం, ఇంకా కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 9 రోజుల పాటు ఎక్కడెక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, దాంతోపాటు కళాకారుల ఆటపాటలు, మహిళలతోటి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా బతుకమ్మ ఆటపాటలను సహజ సిద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హరితావి, 6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి బతుకమ్మ వేడుకలు ఆరంభంగానున్నాయి. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం కూకట్పల్లిలో ఒకరోజు ముందుగానే ఉత్సవాలను ప్రారంభించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ పాటలకు ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు మహిళలు. ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు బతుకమ్మ సంబరాలు కొనసాగుతాయన్నారు నిర్వాహకులు. డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా, అనుమరాన్న చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపేవో అవ్వా. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చందనా, అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల. ఈ వేడుకల కోసము ప్రతి ఒక్కరు కూడా వారం 10 రోజుల నుంచే అందరూ కూడా కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు చేయడము, అందరిలో ఉత్సాహం నింపడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు బాగా కూడా విశిష్టత పెరిగింది. మన రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ అంటే ఏంటిది అన్నది కూడా అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. బతుకమ్మ అనేది ఒక తెలంగాణలోనే జరుపుకునే ప్రకృతికి సంబంధించిన పండుగ. పండుగలు అంటే అనేక విధాలుగా జరుపుకుంటారు, కానీ ప్రకృతిని ఆరాధించడం మాత్రం ఒక తెలంగాణలోనే మనం చూస్తాము. అది కూడా ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా పువ్వులతో మనం పూజ చేస్తాం. కానీ ఒక తెలంగాణలో మాత్రమే బతుకమ్మను పువ్వులనే ఒక దేవతగా భావించి, ప్రకృతినే దేవతగా భావించి పువ్వులకే మనం పూజ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి బతుకమ్మ ఆడటము, ముఖ్యంగా పిల్లలు ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లాలి. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విజ్ఞాన జూనియర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రైజింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి.
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు పొన్నం ప్రభాకర్. స్టూడెంట్స్ నైపుణ్యతతో కూడిన విద్యను అభ్యసించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాలన్నారు విజ్ఞాన కళాశాల చైర్మన్ గౌరీ సతీష్. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మంత్రిగా మా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టం చేసి ముందుకు పోయే విధంగా కార్యక్రమం చేపడుతున్నాం. నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరుతాను, ఒకటే దయచేసి మీరు ఎంచుకున్న మార్గాన శ్రీవాళ్ళకు ఒక దొంగ ప్రొఫెషన్ వెళ్ళిపోతే కూడా ప్రొఫెషనల్ ఉండాలి కదా. అంటే మీరు విద్యార్థులుగా ప్రొఫెషన్ ప్రొఫెషనల్గా ఉండాలి అనేటువంటి మాట మీరు మనవి చేస్తూ వ్యాపారం చేయాలనుకుంటే గుజరాత్ నుండి ఖచ్చితంగా ఒక డ్రాఫ్టింగ్ స్కిల్స్ గా తప్పకుండా ఎక్కడ కూడా మళ్ళీ పొరపాటు లేకుండా ఎరస్ రబ్బర్ చేయకుండా మీరు రాయాలనుకునేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీకు చెప్పేటువంటి అంశం ప్రస్ఫుటంగా కనబడే విధంగా డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉండాలి. ఇది కాక ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా తీసుకోవాలి. ఎవరు కూడా నేర్పడు. ఇది మనం సుల్తాన్ బజార్లో కొనుక్కుంటే పుస్తకాలు దొరుకుతాయి కావచ్చు, కానీ మనకు మెదడు పెరగాలని దొరకదు. ఆ అంశం ఒక్కటే క్రైసిస్ మేనేజ్మెంట్. మెలిసి ఉంటూ విద్యను అభ్యసిస్తూ మేము సాధించిన ఫలితాలను సాధించడంలో మీరు కూడా మాకంటే ఎక్కువ ఫలితాలను సాధించాలనే ఉద్దేశంతో ఏదైతే మేము మంచి ఫలితాలు సాధించాం, మా అమ్మ నాన్నలు కలగనటువంటి విధంగా ప్రణాళికలు రూపొందించుకొని మేము ముందుకు సాగాం. దాంట్లో భాగంగానే మీరు కూడా ఉన్నత ఆశయాలను అలవర్చుకొని మీరు ఉన్నత ఫలితాలు సాధించడానికి మీకు మీరు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు సూచన. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మరియు సిఓఈ గారు జయప్రదబాయి మేడం గారు, కళాశాల అధ్యాపకులందరూ కూడా మా శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు ఒకటే సూచన, ఈ జీవితం చాలా విలువైంది. సాంకేతికతో కూడినటువంటి విద్యను, నైపుణ్యంతో కూడినటువంటి విద్యను, అదే రకంగా స్కిల్ బేస్డ్ విద్యను అభ్యసించినప్పుడు మాత్రమే మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుందనేది గౌరవ మంత్రివర్యులు సూచించినటువంటి సలహా మేరకు విద్యార్థులందరూ కూడా నైపుణ్యాన్ని మించినటువంటి సర్టిఫికేట్ కాదు, నైపుణ్యతను అలవర్చుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా దాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని వారందరూ కూడా జూనియర్ కళాశాల సంఘం తరఫున వారందరూ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి ఎన్నికల వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు చిన్న నిర్మాతలు. చిత్రపురి కమిటీని రద్దు చేయాలని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నా చేశారు నిర్మాతలు. 2 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. ఏడాది పాటు ప్రస్తుత సభ్యులనే కంటిన్యూ అయ్యేలా తీర్మానం చేసుకోవడంపై ధ్వజమెత్తారు ప్రొడ్యూసర్స్. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు చిన్న నిర్మాతలు. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఓన్లీ ఈసీ ఏదైతే చెప్పుద్దో అది సెక్రటరీ రన్ చేయాలి. ప్రెసిడెంట్కి అధికారం లేదు, ఆయన కండక్ట్ చేయడానికి బాధ్యత. సో ఆయన చేయాలని ఉన్నా కూడా వీళ్ళు కాదని చెప్తున్నారు. అది అయిపోయినాక నేను అడిగాను, మరి 20 రోజుల ముందర పంపించాలి కదా, పంపలేదని. లేదండి కొంచెం ఇదండి మనం 12వ తారీఖు పెడదామండి అన్నాడు. పండగ వచ్చింది, దసరా అన్నాడు. ఇది ముందలే తెలుసు కదా, సెక్రటరీగా నేను చేసా, సెక్రటరీగా 2 times చేశా. ఇలా పండగ వచ్చింది కదా ముందర పెట్టుకోవాలి కదా అంటే లేదండి అది మర్చిపోయామండి, 12వ తారీఖు పెడుతున్నాం అన్నారు. వచ్చే నెల 12వ తారీఖు. సరేలే అని చెప్పాను. నేను 3 రోజుల నుంచి అడుగుతాను, కాదు ఇక్కడ కాదు విజయవాడ అన్నారు. విజయవాడ ఎలా పెడతారు, హెడ్ బాడీ ఇక్కడ చేయాలని చెప్పాను. చేస్తాను, నాకు రోజు అడుగుతున్నా. 3 రోజుల నుంచి వెళ్తున్నాను ఆఫీస్కి. ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, ఎవరు ఉండరు, టైంకి ఉండరు. మేము వెళ్ళినా వచ్చేసి మేము వెళ్ళిపోయినాక వెళ్తారు. ఎందుకు వెళ్తారు, ఉంటే ఏం సమాధానం చెప్పాలో తెలియదు నాకు. మరి నేను ఆ మాట అంటాం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు వెళ్తారు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళా, ఇక్కడ జరుగుతుంటే ఏం మాట్లాడదామని చెప్పి వెళ్ళి అడిగా, ఏమయ్యా చెప్పారా అన్న. లేదు చెప్పారు సార్, వచ్చే నెల 26వ తారీఖు పెట్టారన్న. 26వ తారీఖు పెడుతుంది. ఈసీలో మీరు ఒకసారి ప్రామిస్, అసలు మనకు అధికారం లేదు. 24 నెలలు అయిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. 24 నెలల్లో డిసైడ్ అయితే జనరల్ బాడీ ఓకే చేస్తే అప్రూవల్ ఉంటుంది. ఆ జనరల్ బాడీ టైం అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగులుగా రిటైర్ అయిపోతారు. రిటైర్ అయినాడు మరుసటి రోజు వెళ్ళి వాడి ఆఫీస్లో కూర్చుంటాను, నేను రిటైర్ అయినా నేను ఇక్కడే కూర్చుంటానంటే చెల్లుద్దా? చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటిది కనుక ఏర్పాటు చేసినట్లయితే వాళ్లకు న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది. దానికి బదులు విల్లాల మాదిరిగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే
మామూలు సినీ కార్మికులు విల్లాలను కొనుక్కోలేకపోతారు. అలాట్మెంట్ చేసేటప్పుడు కూడా నిజమైన కార్మికులకు ఇళ్ల స్థలాలు కానీ సింగిల్ బెడ్రూమ్స్ కానీ అలాట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్లు. ఇక్కడ ఒకటే, ఎలక్షన్స్ జరగలేదు, ఎలక్షన్ జరగాలని మన వాళ్ళు కోరుకుంటున్నారు. తప్పనిసరి వెంటనే వీళ్ళకు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసి నిజమైన ప్రతినిధులను ఎన్నుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సినీ కార్మికులతో మరొక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎన్నుకునే నాయకుడి మీదనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆర్గనైజేషన్ పేరు మీద, సంస్థ పేరు మీద జేబులు నింపుకునే వాళ్ళని, డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళని కాకుండా సినీ కార్మికుల యొక్క ప్రయోజనం కోసం నిలబడే వాళ్ళని మీరు ఎన్నుకోవాలని చెప్పేది కూడా కోరుతా ఉన్నాను. ఉద్యోగ విధుల్లో ఒత్తిళ్లు ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందన్నారు డీజీపీ జితేందర్. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్లో హార్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 6 రోజుల పాటు యోగా ప్రత్యేక శిక్షణను నిర్వహించారు. యోగా ప్రక్రియలపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించగా ముగింపు కార్యక్రమానికి డీజీపీ డాక్టర్ జితేందర్ హాజరయ్యారు. పోలీసింగ్ సవాళ్లు, ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగమన్నారు. యోగా శిక్షణతో సిబ్బంది పనితీరు, మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు. శాంతి, శ్రేయస్సు, మానవ విలువల కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అభినందించారు డీజీపీ జితేందర్. My only suggestion to you is that continue it, because this should benefit you not only for a week's time. This should benefit you in your entire life. So, in addition to whatever you have done, maybe find some time to visit nearest Art of Living Center once in a week or 15 days or at least in a month. పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు రాచకొండ పోలీసులు. ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. దొంగతనాలు జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని చెప్పారు. డెలివరీ బాయ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. రాచకొండ పరిధిలో ప్రజలను అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. దొంగతనాలు, దోపిడీలు, ఇతర నేరాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేరేడుమెట్టులో రాచకొండ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్త వ్యక్తులపై అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. విల్లా కాలనీల్లో ఇంటి యజమానులు భద్రతా చర్యలను అమలు చేయాలని సూచించారు. నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. స్విగ్గీ, జొమాటో, ఇతర డెలివరీ సిబ్బందిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు సుధీర్ బాబు. మీ అందరూ సేఫ్గా ఉండాలి, మీ ప్రాపర్టీస్ కానీ మీ లైఫ్ థ్రెట్ లేకుండా ఉండాలి. దాన్ని మేము ఎలా చేయాలి, మేము ఏం చేస్తున్నాము, మీరేం చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. It's a continuous interaction. It's the beginning, and we'll keep on interacting with you. You can at the police station level, at the DCPS level, you can inspectors, ACPS level, you can keep discussing. If something important, certainly you can also talk to me. This is what we're trying to tell you, that why these areas which are చాలా దూరంగా కట్టడము అంటే మనము ఎక్కువగా సివిలైజ్ అయితే మనం సొసైటీ కట్. ఏదైనా నేరం జరిగినట్లు తమకు సమాచారం అందిస్తే 6 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారని అన్నారు సిపి సుధీర్ బాబు. భద్రత కోసం ఇళ్ల ముందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంటి లోపల, బయట, గేటు వద్ద, ప్రధాన రహదారి వైపు స్పష్టంగా కనిపించేలా హెచ్డీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కెమెరాలకు నైట్ విజన్ ఫీచర్ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. ఇంటి తలుపులు, కిటికీలకు సెన్సార్లతో కూడిన అలారం సిస్టమ్ను అమర్చుకోవాలన్నారు. అనుమానాస్పద కదలికలు జరిగితే వెంటనే అలారం మోగేలా చూసుకోవాలన్నారు సిపి సుధీర్ బాబు. మనం ఇది ఇలా దూరం ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎట్లా మనము ప్రాపర్ ప్రొవిజన్ పెట్టుకోవాలి, సేఫ్టీ మెజర్స్ ఎట్లా ప్రయారిటైజ్ చేసుకొని చేయాలి అని మనము మ్యాన్డ్ గేట్స్ ఎట్లా ఉంచుకోవాలని తీసుకున్నాము. ఇంకా కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కంట్రోల్ యాక్సెస్ కంట్రోల్ గా ఉన్నప్పుడు మీకు ఎవరు రాకుండా ఉంటారు కాబట్టి సెక్యూరిటీ ఆఫ్ రెసిడెంట్స్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. మీ కమ్యూనిటీలో మీరు సేఫ్ గా ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి అనేదే మనకు మెయిన్ ఆబ్జెక్టివ్. దీనికోసం వాచ్ పక్కన ఏం జరుగుతుంది కొంచెం మనం తెలుసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పండుగకు సొంతూళ్లకు వెళ్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చేవేళ్ల మండలంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కన్న తల్లిని హతమార్చాడు.
రేగడి గణపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు నర్సమ్మకు 4 కొడుకులున్నారు. 3వ కొడుకు జంగయ్య ఇవాళ తల్లిపై కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే నర్సమ్మ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. భూ తగాదాలతోనే మద్యం తాగొచ్చి తల్లిని హతమార్చినట్టు అనుమానిస్తున్నారు స్థానికులు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులతో సమీక్ష చేశారు. మెట్రో రైలుకు సంబంధించిన వివిధ విభాగాల అధికారులు మొదటి దశ ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు. ఓల్డ్ సిటీలో మెట్రో కారిడార్ విస్తరణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, సవాళ్లను అధిగమించడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు ఎండీ సర్ఫరాజ్. అలాగే 2వ దశకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. హైదరాబాద్ను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి సీఎం మార్గదర్శనంలో అనేక పనులు చేపట్టామని, వాటిని విజయవంతంగా పూర్తి చేయడంలో అధికారులు కృషి చేయాలని సూచించారు సర్ఫరాజ్ అహ్మద్.